ఇప్పుడు క్రికెట్ గురించి ఇందాక ప్రస్తావన వచ్చింది. బేసిక్గా క్రికెటర్ నువ్వు క్రికెట్ ఆడతాను సార్. క్రికెటర్ అంటే అది చాలా ప్రొఫెషనల్ లెవెల్లో అన్నట్టుంది సార్. ఏదో స్టేట్ లెవెల్లో కంట్రీ లెవెల్లో లెవెల్ సార్. ఇప్పుడు క్రికెట్ ఆడటం అంటే క్రికెట్ వచ్చితేనే కదా మనం ఆడగలిగేది. సో నిన్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఇండియా కొట్టేసింది కదా, చూసారు మ్యాచ్ అసలు? ఆఫ్ కోర్స్ నేను రోజంతా అది చూసాను సార్. అవునా? సో ఎలా అనిపించింది? ఏ స్టేజ్లోనన్నా టెన్షన్ పడ్డా సార్? మొత్తం మన వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు నాకు అసలు నచ్చదు సార్. నాకు చాలా భయం, నాకు యాంగ్జైటీ వస్తుంటుంది సార్ లోపల. వికెట్ పడగానే ఫస్ట్ 10 నిమిషాలు టీవీ ఆపేస్తాను సార్. నాకు కోపం వచ్చేస్తుంటుంది. మ్యాచ్ జరిగేటప్పుడు నేను చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తాను సార్. వికెట్ పడ్డా అవతల వికెట్ పడ్డా నేను గట్టిగా అరుస్తుంటా సార్. మమ్మీకి చిరాకు తిట్టేస్తుంటుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, బిల్డింగ్ నుంచి వెళ్ళిపోమంటారు మనల్ని అని చెప్పేసి. నిన్న నేను అనుకున్నాను సార్, రేపు ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు మ్యాచ్ ఓడిపోతే మాత్రం నాకు ఇంటర్వ్యూ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, నేను చాలా డల్గా ఉంటాను అనుకున్నాను సార్. లక్కీగా వర్క్ అవుట్ అయితే ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఎవరు మంచి ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? కోహ్లీ సార్. కోహ్లీ హ్యాండ్స్ డౌన్. అసలు నాకు ఇప్పుడు పిచ్చి సార్, నాకు పిచ్చి. నిన్న కోహ్లీ సెంచరీ మిస్ చేసుకోవడం ఎలా అనిపించింది? అంటే చాలా అన్నెసరీ షాట్ కదా అది. అదే మనోడే అన్నాడు, చాలా ఈజీ సార్. అసలు అది ఈజీగా 83rd 100 సార్ అది. ఏమో సార్, మేబీ కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్లేయర్స్ టెంప్ట్ అవుతారు సార్. ఆ బాల్ టు బి ఆనెస్ట్ అది యాక్చువల్లీ మంచి స్లాట్లో వచ్చింది, అది కొట్టచ్చు అంతే. కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు సార్. బట్ మనోడు అన్నట్టే మ్యాచ్ గెలిస్తే చాలు సార్. ఈ సెంచరీలు ఏముంది సార్. సో ఇండియాలో కోహ్లీ అన్నారు. టోటల్గా అసలు క్రికెట్లో మీ ఫేవరెట్? కోహ్లీ సార్. కోహ్లీ సార్. సో మరి ఈసారి ఛాంపియన్షిప్ గెలుస్తామా? సార్ గెలుస్తామని అంటాం కదా సార్. గెలవాలని అనలేం కదా, గెలుస్తామని అనిపిస్తుంది సార్. కొంచెం బౌలింగ్ కొంచెం ఈసారి స్ట్రాంగ్ అనిపించింది సార్. సడన్గా బుమ్రా లేకుండా గెలవని అన్నారు, కానీ ఇక్కడ వరకు వచ్చామంటే డెఫినెట్గా ఏదో కరెక్ట్ చేస్తున్నాం. గెలుస్తుంది సార్, డెఫినెట్ గెలుస్తుంది. 100% ఎవరో ప్రతి ఇండియన్ కోరుకుంటాడు ఎగ్జాక్ట్లీ గెలవాలి.